పొలం గట్లపైనున్న చెట్లలోంచి 2 గింజలు కింద పడి దొర్లుకొంటూ పొలంలోకి వచ్చాయి. భూమి పొరల్లో దాక్కున్నాయి. మరికొన్ని రోజులకు చినుకులు పడడంతో గింజల్లో కదలిక వచ్చింది. అప్పుడు ఒకదానితో ఒకటి మాట్లాడుతూ, మనం ఇంకా ఈ భూమిలోనే దాక్కోవడంలో అర్థం లేదు. మొలకెత్తి మొక్కలుగా వృక్షాలుగా మారి మన బాధ్యతలను నిర్వర్తించాలి అని చెప్పింది మొదటి గింజ. అప్పుడు రెండవ గింజ, నీకెందుకు అంత తొందర? మొలకెత్తినప్పటి నుంచి మనకు అన్నీ కష్టాలే కదా. చిగుర్లు వేసినప్పటి నుంచి కష్టాల పరంపర మొదలవుతుంది అని వాపోయింది రెండో గింజ. ఇంకా చిగుర్లెత్తగానే పశువులు తినేస్తాయని భయం. పెద్దయ్యేదాకా అదే బాధ. పండ్లు కాస్తే పర్వాలేదు కానీ లేకపోతే నరికి పారేస్తారు. ఆ గుండెకోతను నేను భరించలేనంటూ చెప్పుకోసాగింది రెండవ గింజ. కాబట్టి ఈ బాధలన్నీ తప్పించుకోవాలంటే మనం ఈ భూమిలోనే ఉండిపోతే మంచిది, లేకపోతే కష్టాలు తప్పవని చెప్పింది. అయితే వీటన్నిటినీ ఓపిగ్గా విన్న మొదటి గింజ, విత్తనాలుగా మొలకెత్తడం మన బాధ్యత. మన దగ్గరకు వచ్చి సేద తీరే వారికి చల్లని నీడను, పండ్లను ఇవ్వడంలోనే మన జీవితానికి అర్థం దాగి ఉందని చెప్పింది. ఇతరులకు సహాయపడడం ద్వారా కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఇతరులకు అన్ని విధాలా సహాయపడే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఆ తృప్తి, ఆ ఆనందం అనుభవిస్తే కానీ తెలియదు. సరే, నీ సంగతి నాకెందుకు, కానీ నేను మాత్రం మొలకెత్తి తీరుతాను అని తేల్చి చెప్పింది మొదటి గింజ. ఎంత చెప్పినా వినకుండా కోరి కోరి కష్టాలు పడతానంటే నేను మాత్రం ఏం చేయగలను? నీ కర్మ అంటూ భూమిలోనే ఉండిపోయింది రెండో గింజ. అలా కొన్ని రోజులు గడిచాయి. మొదటి గింజ మొలకెత్తి ఒక మోస్తరుగా తయారయ్యి నునులేత చిగుర్లతో ఆకర్షణీయంగా తయారయ్యింది. దాన్ని చూసి ముచ్చటపడ్డ ఒక రైతు ముళ్ళకంచె వేసి దానికి రక్షణ కల్పించాడు. రెండో గింజ మాత్రం భూమి లోపల వెచ్చగా దాక్కుంది. అలా గడుస్తుండగా ఒకరోజు గింజ దాక్కున్న చోటుకే ఓ కోడిపుంజుల గుంపు భూమి పొరను కాళ్ళతో తవ్వుకుంటూ వచ్చాయి. అలా తవ్వుతుండగా బయటపడ్డ రెండో గింజను చూసిన కోడిపుంజు వెంటనే గబుక్కున మింగేసింది. ఇంకేముంది, అయ్యో, తన స్నేహితుడు చెప్పినట్టు చేసి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు కదా. ఎవరికి కేటాయించిన పనిని వారు చేయకపోతే నాలాంటి గతే పడుతుందని ఏడుస్తూ కోడిపుంజుకు ఆహారం అయ్యింది రెండో గింజ. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.